ఇండో పసిఫిక్ రీజన్లో సంథింగ్ ఈజ్ కుకింగ్ అని చెప్పాలి. అంటే మొన్న చైనా వాడు ఎప్పటిలాగే 9 లైన్ అని చెప్పి ఫిలిప్పైన్స్కు సంబంధించిన ఒక చిన్నపాటి నౌక. సో ఈ నౌక మీకు ఫిలిప్పైన్స్ సముద్ర తీరాల వద్ద తిరుగుతూ ఉంటే చైనా వాడు అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ సో వీళ్ళు అక్కడికి వచ్చి ఆ చిన్నపాటి ఓడ మీద వాటర్ కెనాన్ వాడారు. అంటే విపరీతంగా మీకు ఆ నీళ్ల వర్షము కురిపించడంతో అక్కడి నుంచి ఫిలిప్పైన్స్ వాళ్ళు హుటాహుటిగా వెళ్ళిపోయారు. ఇది ప్రతి 2 నెలలకు ఒక్కసారి చైనా వాడు అంటే చిన్న దేశము బెదిరిస్తే పారిపోతారు. సో ఇలాంటి ఆలోచనతో ఫిలిప్పైన్స్ను ఎన్నో రకాలుగా అది యాక్చువల్గా ఫిలిప్పైన్స్ యొక్క సముద్ర జలాలు, కానీ చైనా వాడి పెత్తనము ఎలా ఉంది అంటే ఆ ఫిలిప్పైన్స్ లాంటి దేశాలను బెదిరిస్తూనే ఉంటాడు. సో ఇవాళ అమెరికా ఫిలిప్పైన్స్కి సపోర్ట్గా నిలబడింది. అంటే తైవాన్ ఫిలిప్పైన్స్ వీళ్ళ ఇద్దరిని కూడా డిఫెండ్ చేయాల్సిన బాధ్యత అమెరికా మీదే ఉంది. ఇక్కడ కూడా వీళ్ళు ఎప్పటిలాగే హెల్ప్ చేయకుండా పారిపోతే అంటే చూడండి యుక్రెయిన్ విషయంలో ఇదే చేశారు. డబ్బు ఇస్తాను, ఆయుధం ఇస్తాను, కానీ డైరెక్ట్గా యుద్ధము అంటావా నేను కలగజేసుకోను. ఇజ్రాయెల్ విషయంలో కూడా అమెరికా వాడు ఇలాగంటే ప్రతి ఒక్క దేశానికి కూడా రెచ్చగొడతాడు, డబ్బు ఇస్తాడు, ఆయుధాలు ఇస్తాడు. నువ్వు డైరెక్ట్గా యుద్ధము చెయ్యొచ్చు కదా అంటే చెయ్యను. ఇది అమెరికా వాడి వైఖరి. సో ఇవాళ తైవాన్ ఫిలిప్పైన్స్ విషయంలో కూడా ఇదే చేశాడు అనుకోండి, ఎవరు కూడా ఇక మీదట అమెరికాను నమ్మరు. ఇదైతే వాస్తవం. మరి ఇందులో ఇండియా యొక్క రోల్ ఏమిటి అంటే వీడు ఆ రీజన్లో ఏ దేశము చాలా చాలా శక్తివంతమైన దేశమో వాళ్లతో ఒక ఫ్రెండ్షిప్ కుదుర్చుకుంటాడు, అలయన్స్ అనేది ఏర్పాటు చేసుకుంటాడు. మరి ఇది ఇండియా ఒప్పుకోవాలి కదా అంటే చూడండి ఒక సందర్భంలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేస్ను మేము ఏర్పాటు చేస్తాము అంటే మనము నో అని చెప్పాం. ఈ ఒక వీడియోలో ఇది మాట్లాడాం. మరి ఇవాళ భారత్ ఒక పని చేసింది. మే 1వ తారీఖు మీకు స్మార్ట్ అనబడే ఒక ఆయుధం. ఏమిటిది? సూపర్ సోనిక్ మిజైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పెడో. అంటే ప్రపంచంలో ద మోస్ట్ పవర్ఫుల్ సబ్మెరైన్ కిల్లర్ ఇది. డిఆర్డిఓ వాళ్ళు ఇండియన్ నేవీ కలిసి తయారు చేసిన ఒక బ్రహ్మాస్త్రము అని చెప్పి ఇవాళ వార్తలు. అమెరికా వద్ద, రష్యా వద్ద, జపాన్, చైనా లాంటి దేశాల వద్ద లేని ఒక అస్త్రము డిఆర్డిఓ వాళ్ళు పరీక్షలు చేశారు. విజయవంతంగా దీన్ని ఇండియన్ నేవీలో వీళ్ళు డిప్లాయ్ చేయడానికి సర్వము సిద్ధము చేశారు. సో ఈ సబ్మెరైన్ కిల్లర్ అనేది డైరెక్ట్గా చైనా కోసమే మేము తయారు చేశామని చెప్పి ఇండియన్ నేవీ క్లియర్గా చెప్తుంది. అంటే ఈ దేశాల కన్నా మన దగ్గర అడ్వాన్స్డ్ సబ్మెరైన్ కిల్లర్స్ ఉన్నాయా అంటే చూడండి అమెరికా వాడికి సంబంధించిన ర్యామ్ 139 అని చెప్తారు. ఇది కూడా ఒక సబ్మెరైన్ కిల్లర్ అండి. అలాగే రష్యా వద్ద RPK-6 అని చెప్తారు. ఇక జపాన్ వద్ద మీరు చూసారనుకో టైప్ 07 సిస్టమ్స్ అని అంటారు. సో వీటిని అంతా గమనించారనుకోండి వీటికన్నా అడ్వాన్స్డ్ టార్పిడో మన దగ్గర ఉందండి. సో దీని యొక్క టెక్నాలజీ చూసారనుకోండి 650 కిలోమీటర్ల దూరము ప్రయాణించి చైనా సబ్మెరైన్ని గుర్తించి ఇది దాడి చేసి ధ్వంసము చెయ్యగలదు. కాబట్టి ఇవాళ అమెరికా, రష్యా వాళ్ళు కూడా ఇంత గొప్ప పరీక్ష మీరు చెయ్యగలిగారా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. పర్టికులర్గా చైనా గురించి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. రష్యాకు యుక్రెయిన్కి మధ్య యుద్ధము జరుగుతుంది అనుకోండి, మనకు సంబంధం లేదండి. రష్యాతో మనకు వ్యాపారము మాత్రమే. అలాగే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధము అంటే ఇద్దరు కూడా మన మిత్రదేశాలు. కానీ అదే చైనా అన్నారనుకోండి డైరెక్ట్గా మన శత్రువు. సో చైనాతో యుద్ధము చేయడానికి మనం ఎప్పుడూ కూడా రెడీగానే ఉంటాం. అలాంటిది అమెరికా లాంటి ఒక దేశం. ఇప్పుడు ఎవరు కూడా అమెరికా మీద వెళ్ళి దాడులు చేయలేరు కదండి. అమెరికాతో ఎవరు యుద్ధము చేయలేరు. కానీ అమెరికా చైనా మీద యుద్ధము చెయ్యగలదు. ఇప్పుడు సబ్మెరైన్స్ అనండి, ఆ నేవల్ ఫోర్స్ చైనా వాడి దగ్గర క్వాంటిటీలో ఎక్కువ వార్షిప్స్ ఉండొచ్చు, కానీ క్వాలిటీ అని మాట్లాడారు అనుకోండి మీకు యుద్ధ విమానాలను క్యారీ చేసే ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అమెరికా వాడి దగ్గరే మీకు ఎక్కువ. అలాంటిది తైవాన్ని డిఫెండ్ చేయాలి లేదా ఫిలిప్పైన్స్ని కాపాడాలి అనుకోండి అమెరికా వాడు 100% సిద్ధముగా ఉండాలి. అలాంటప్పుడు మన శత్రువు, బద్ధ శత్రువు, నేను ఒకటే చెప్పగలనండి, మోదీ ఉండగా చైనాతో మనకి ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. మనము మన ప్రతీకారము తీర్చుకునే తీరుతాం. అలాంటిది రేపు అమెరికా, చైనా అనండి లేదా
తైవాన్, చైనా నుండి ఖచ్చితంగా భారత్ వైపు నుంచి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఉంటుంది. దాని గురించి అంటే ఒక సూపర్ సోనిక్ మిజైల్ని మీరు వాడతారు, అందులో ఒక అతి శక్తివంతమైన బాంబుని మీరు మోహరిస్తారు. ఈ సూపర్ సోనిక్ మిజైల్ అత్యంత వేగంగా మీకు గగనతలంలో ప్రయాణిస్తుంది. కరెక్ట్గా ఎక్కడైతే చైనా వాడి సబ్మెరైన్ దాక్కొని ఉందో దానిని టార్గెట్ చేస్తుంది. నేరుగా ఈ టొర్పెడో అంటే ఏంటి, ఒక వెపన్ అండి, ఒక బాంబ్. నేరుగా అది సబ్మెరైన్ మీద పడుతుంది. విత్ ఇన్ మినిట్స్ ఇది పేలి మీకు ఒక మహా విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అలాంటి ఒక అస్త్రాన్ని డిఆర్డిఓ వాళ్ళు మొన్నటికి మొన్న కనిపెట్టడం కాదు, పరీక్ష చేయడం కాదు, విజయవంతంగా ఇండియన్ నేవీలో డిప్లాయ్ చేయబోతున్నామని చెప్తున్నారంటే ఇది చాలా పెద్ద వార్త. స్మార్ట్ మూవ్ బై డిఆర్డిఓ అని చెప్పి మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు అమెరికా వాడి భారత్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అంటే చైనా వాడికి స్లీప్లెస్ నైట్స్ అని చెప్తున్నారు. ఎందుకు? అమెరికా వాడు చైనాతో యుద్ధం చేయాలి అంటే చాలా చాలా దూరం నుంచి వాడి వార్షిప్స్ రావాలి. వచ్చినప్పుడు వాటికి మెయింటెనెన్స్ ఉంటుంది, రిపేర్ ఉంటుంది. ఎక్కడ చెయ్యాలి అన్నప్పుడు మేము మా మిత్ర దేశము భారత్లో చేసుకుంటాము అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు అటు ఇటు తిరుగుతూ ఉంటే చైనా వాడికి ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఇండియన్ నేవీ యొక్క ఓడలు కనిపిస్తేనే వాడికి ఎక్కడ లేని ఏదో ఒక రకంగా దీన్ని ఓవర్కమ్ అవ్వాలనే వాడు గ్వాదార్ పోర్టుని తయారు చేసుకుంటున్నాడు. నాకు ఇండియన్ ఓషన్ రీజన్ వద్దురా, నేను గ్వాదార్ పోర్టు నుంచి యూరోప్కి వెళతానని చాలా పెద్ద ప్లానింగ్ చేశాడు. కుదురుతుందా? కుదరడం లేదు. ఇవాళ అమెరికా వాడు కూడా మనతో కలిసిపోవడం. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ద మోస్ట్ పవర్ఫుల్ నేవీ యుఎస్ నేవీ వాళ్ళ యుద్ధ నౌకలు తరచుగా భారత్లోకి వచ్చి వెళుతూ ఉండడము శత్రువులకి ఎలా ఉంటుంది? పాకిస్తాన్ని పక్కన పెట్టండి, చైనా వాడికి ఎలా ఉంటుంది? ఏమిటి? కొచ్చిన్ షిప్ యార్డ్ అని అంటారు, కొచ్చిలో ఉండే షిప్ యార్డ్. ఇక్కడ మీకు అమెరికా యొక్క యుద్ధ నౌకలు వస్తున్నాయి. మొన్న మాట్లాడాం, ఎల్ఎన్టీ వాళ్ళు చెన్నైలో ఉండే కాటుపల్లి అనబడే వాళ్ళ సర్వీస్ స్టేషన్కి మీకు అమెరికా యొక్క యుద్ధ నౌకలు కాదండి, యూకేకి సంబంధించిన రాయల్ నేవీ వార్షిప్స్ కూడా, అలాగే మాజోడోన్ అంటారు. ఇది ఎక్కడ? ముంబైలో ఉండే ఒక సర్వీస్ స్టేషన్. ఈ రోజు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అమెరికా వాళ్ళు కొత్త అగ్రిమెంట్ వేసుకుందాము, కల్కట్టాలో కూడా మేము మా యుద్ధ నౌకలను పంపిస్తాము అంటే జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, 1971లో ఇదే కల్కట్టా సముద్ర తీరాల వద్ద ఈ అమెరికా యూకేకు సంబంధించిన యుద్ధ నౌకలు మనల్ని బెదిరించడానికి వచ్చారు. అక్కడే అదే ప్రాంతంలో ఇవాళ అమెరికా యొక్క యుద్ధ నౌకలు వచ్చి మాకు సర్వీసింగ్ చేసి పెట్టండి, రిపేర్లు చేసి పెట్టండి అని చెప్పి భారత్ని అడుగుతున్నారు. అంటే మన పొజిషన్ ఏంటి? గ్లోబల్గా భారత్ యొక్క శక్తి ఏంటి? జస్ట్ మీరు ఇమాజిన్ చేశారనుకోండి, మనం ఏ స్థాయిలో ఎదిగాము. ఇవాళ అమెరికా లాంటి దేశము మన సహాయాన్ని అడుగుతున్నారు. రేపు చైనాతో యుద్ధము అన్నా కూడా భారత్ వెనుకాడదండి. ఎందుకంటే ఇదే అవకాశంగా మనం చూస్తాం. చైనా వాడిని దెబ్బ కొట్టాలి అంటే ఇదే గొప్ప అవకాశం. ఎందుకంటే అమెరికా లాంటి పవర్ఫుల్ కంట్రీ, అలాగే తైవాన్, ఫిలిప్పైన్స్ మిత్ర దేశాలంతా చైనాను ఎదిరించడానికి రెడీగా ఉన్నారు. రష్యా వాళ్ళు ఏం చేస్తారనేది తర్వాత. ముందు మనము మన శత్రువుని అటాక్ చెయ్యాలి, వాడిపై గెలవాలి, మన ప్రతీకారము తీర్చుకోవాలి. ఇది భారత్ యొక్క మోటోగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక స్మార్ట్ టెస్ట్ మనం చేసామన్నప్పుడు, ప్రపంచంలో ఏ దేశము ఇంతవరకు చేయలేదు అన్నప్పుడు ఇది చాలా గొప్ప వార్త అండి. ఒక మేజర్ డెవలప్మెంట్. ఇండియన్ నేవీకి చాలా చాలా పవర్ఫుల్ అస్త్రం దొరికిందని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయి? దయచేసి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.